ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో నివేదికను సమర్పించడం జరిగింది. తెలంగాణ విద్యా కమిషన్ నూతన జాతీయ విద్యా విధానం, నూతన తెలంగాణ విద్యా విధానం. దీంట్లో ప్రతిపాదించినటువంటి అనేకమైనటువంటి అంశాలను ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ద్వారా ఆకునూరి మురళి గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి తెలంగాణ విద్యా విధానం అనేటువంటిది విద్యారంగం యొక్క పరిరక్షణకు, ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవానికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే విషయంగా ఉన్నట్లుగా భావిస్తున్నాం. తెలంగాణ యొక్క ప్రతిష్టను తగ్గించేటువంటి విధంగా తెలంగాణ విద్యా విధానం అనేటువంటిది ఉంది. ఉపాధ్యాయుల యొక్క జీతాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి ప్రమోషన్లు ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని చెప్పేసి చాలా రకాలైనటువంటి ప్రతిపాదనలను ఒక లోపభూయిష్టంగా తయారు చేయడం అనేటువంటిది మనకు కనిపించింది. విషయం ఏంటంటే, తెలంగాణ విద్యా విధానంలో పేర్కొన్నటువంటి విద్యావేత్తలు, మేధావుల యొక్క పేర్లన్నింటినీ కూడా విదేశీ మేధావుల పేర్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. మనకు సంబంధించినటువంటి విద్యా విధానం గురించి శాస్త్రవేత్తలు కావచ్చు, తత్వవేత్తల యొక్క పేర్లను, వాళ్ళు చెప్పినటువంటి అంశాలను అసలు మేధావులు పరిగణలోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మన యొక్క దేశ ప్రతిష్టతకు ఇబ్బందికరమైనటువంటిదిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం భావిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళలో ప్రైవేటు పాఠశాలలను ఎంకరేజ్ చేసేటువంటి విధంగా ఆ వ్యవస్థ ఉంది. కొత్తగా ఏర్పడేటువంటి తెలంగాణ పబ్లిక్ పాఠశాలల్లో రవాణా సౌకర్యాన్ని కూడా ఆ తల్లిదండ్రులే ఖర్చును భరించి పిల్లలను ఆ స్కూళ్ళకు పంపించాలనేటువంటి విధానాన్ని రూపొందించడంలో అసలు ఆ యొక్క రూపకర్తలకు ఉన్నటువంటి విజన్ అనేటువంటిది అగమ్యగోచరంగా కనిపిస్తూ ఉంది. పోతే ఇంకా కూడా వాళ్ళు పేర్కొన్నటువంటి ప్రతి అంశం చాలా ఇబ్బందికరంగా అయినటువంటి పరిస్థితిని కనిపించింది. దాంతోపాటు బీఈడి సంబంధించినటువంటి దాంట్లో తీసుకుంటే బీఈడిని ప్రాథమిక విద్య అని, సెకండరీ విద్య బీఈడి అని చెప్పేసి విభజన చేశారు. గతంలో ఉన్నటువంటి డిఈడిని తీసేస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్ ఆధారంగా ఉన్నటువంటి డిఈడిని తీసేస్తే తక్కువ విద్యా అర్హతలు, చిన్నపిల్లలకు బోధన చేసేటువంటి విద్యా అర్హతను తీసేసి ఏ రకంగా దాన్ని చేయాలని అనుకున్నటువంటి యాదృచ్ఛికమైనటువంటి విద్యా అర్హతలు ఏంటివి అనేటువంటిది కూడా నిర్దిష్టంగా పొందుపరిచేటువంటి పరిస్థితి అక్కడ కనిపించలేదు. దాంతోపాటు కేజీ నుంచి పీజీ వరకు మాతృభాషలో విద్యా బోధన కావాలని చెప్పేసి నూతన జాతీయ విద్యా విధానం మార్చాటు చేస్తూ ఉంటే, ప్రస్తుతం తెలంగాణ విద్యా విధానము మాతృభాషకు తిరోధకాలు ఇచ్చేసి కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేపడితే చిన్న మనస్సులో ఉన్నటువంటి శిశువులకు ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం పొందేటువంటి వాళ్ళకు ఏ రకమైనటువంటి కాంటెంట్ వాళ్ళకు అందుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరింతగా దాన్ని అధ్యయనం చేసి త్వరలోనే ప్రభుత్వ పెద్దలకు నూతన జాతీయ విద్యా విధానాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పేసి మేము తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాం. అందులో ఉపాధ్యాయులకు కించపరిచేటువంటి, వారి యొక్క జీతభత్యాలకు, ప్రమోషన్లకు ఇబ్బంది కలిగించేటువంటి, దాంతోపాటు విద్యా వ్యవస్థ పరిరక్షణకు ఇబ్బంది కలిగించేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నట్టు ప్రాథమికంగా మాకు తెలిసినాయి. మరింత లోతుగా దాన్ని అధ్యయనం చేసి తప్పకుండా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన మేము ప్రభుత్వానికి నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ మాతాకి జై. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.